ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ పికిల్స్ మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. అయితే తను నాకు కూడా కొంచెం పెట్టాడు మామూలు తింటాం. ఎందుకంటే మనం ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోలేదు బాబాయ్ దగ్గర, చూడటమే కానీ వీడియోస్ ఎప్పుడు ఆర్డర్ అనేది చేయలే. అయితే సరే మనకి మామూలుగా పెడుతున్నాడు కదా అని తీసుకొని తిన్నాను. అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది నిజంగా జెన్యూన్గా చెప్తున్నాను. రీసెంట్గా మనం టేస్ట్ చేసిన పికిల్స్ అన్నిటిలో బాబాయ్ పికిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా న్యాచురల్గా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఉన్నాయి, కానీ కొత్తగా తిన్నట్టయితే లేదు. చక్కగా మన ఇంట్లో తిన్నట్టే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అందరూ తినొచ్చు ఇలాంటి పికిల్స్. ఇలా బాబాయ్ పెట్టిన ప్రైస్ కూడా బాగానే ఉంది. ఇలా కొంతమందిలా కాకుండా బాబాయ్ అంతా న్యాచురల్గా చాలా పద్ధతిగా, అయితే వాళ్ళ ఆర్డర్ కూడా చాలా త్వరగా పంపించారు అన్నట్టు మా ఫ్రెండ్ అయితే చెప్పడం జరిగింది. మరి ఇది ఇప్పుడు ఆర్డర్ పెట్టాడా, ఇదివరకు ఎప్పుడు ఆర్డర్ పెట్టాడా అని తెలియదు, కానీ టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. బాబాయ్ వీడియోలు మనం అందరం చూస్తూనే ఉంటాం. రోజుకి ఏదో ఒకటి బాబాయ్ తిని ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అబ్బాబ్బాబ్బా భలే ఉంది అని చెప్పి. నిజంగానే మనం పచ్చడి తిన్నప్పుడు అలాగే అంటాం. అయితే మీలో ఎంతమంది బాబాయ్ దగ్గర పికిల్స్ ఆర్డర్ పెట్టుకొని తిన్నారు, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. మా ఫ్రెండ్ నాన్ వెజ్ తిండ కాబట్టి వెజ్ పికిల్స్ మాత్రమే ఆర్డర్ పెట్టాడు. మేము ప్రజెంట్ అయితే వెజ్ పికిల్స్ ఇస్తుంది. నేను తర్వాత నెక్స్ట్ నాన్ వెజ్ పికిల్స్ కూడా తిని ఎలా ఉన్నాయో దానికి కూడా వీడియో చేస్తా. చేయాలంటే ముందు ఆర్డర్ పెట్టాలి కదా, ఆర్డర్ కూడా పెడతాను ఈ 2 రోజుల్లో. చూద్దాం ఏం జరిగిద్దని. అయితే బాబాయ్ పికిల్స్ కానీ బాబాయ్ మాట కానీ అదే యూట్యూబ్ వీడియోలో మనం చూస్తాం కదా, డైరెక్ట్గా మనం ఎప్పుడు చూడలేదు, కానీ యూట్యూబ్లో బాబాయ్ మాట్లాడే విధానం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే తన పికిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే పెట్టిన ప్రైస్కి వర్త్ అంటే వర్త్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టేస్ట్ అదే రేంజ్లో ఉంది కాబట్టి. ఓకే, చూసి వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ అయితే చేయండి.